ఇదొక చిన్న ఇన్ఫర్మేషన్ వీడియో. వీలైతే ఈ వీడియోని ఇంకొక నలుగురికి షేర్ చేయండి. వాళ్ళ ప్రాణాలను కూడా కాపాడిన వాళ్ళు అవుతారు మీరు. సరే, ఇక వివరాల్లోకి వెళ్తే, అనకాపల్లిలో ఒక బాలుడికి రోడ్డు మీద ఒక కుక్క దొరికింది. సరే, ఆ కుక్క పిల్లని తీసుకొని ఇంటికి వెళ్ళాడు. ఇక ఆ బాలుడు ఆ కుక్క పిల్ల మంచి స్నేహితులయ్యారు. ఇక ఒకరోజు ఆడుకుంటుంటే ఆటలో భాగంగా ఆ కుక్క గోరు ఆ పిల్లోడి చర్మానికి తగిలింది. అక్కడ చిన్న బ్లడ్ లాగా వచ్చింది. సరే, చిన్న పిల్లోడు కదా, పేరెంట్స్కి చెప్పలేదు, తగ్గిపోతుందిలే అనుకున్నాడు, ఏమవుతుందిలే అనుకున్నాడు. మరి ఇక సరిగ్గా నెల తిరిగేలోపు ఆ పిల్లోడికి ర్యాబీస్ వ్యాధి సోకిందండి. ఎంత దారుణం అంటే చివరిగా ఆ పిల్లవాడు మరణించాడు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మీ ఇంట్లో కూడా చాలా మంది కుక్కలు ఉండే ఉంటాయి, మా ఇంట్లో కూడా ఉంది. కానీ అతిగా అది మాత్రం చేయొద్దండి. మీకేమైనా కరిచినట్లుగా కానీ గీరినట్లుగా కానీ అనిపిస్తే వెంటనే రేబీస్ ఇంజెక్షన్ చేయించుకోవాలండి. ఈరోజు చాలా ప్రమాదకరమైనదండి కుక్క కాటు కానివ్వండి, కుక్క నోటి నుండి వచ్చే లాలాజలం కూడా చాలా అనర్థాలకి వ్యాధులకి దారితీస్తుంది. సరే, నేను చెప్పే మాటలు కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ ఇక్కడ బలైంది ఒక బాలుడు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నానండి, తప్పడం లేదు. మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. మరీ చెప్తున్నాను, చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే మాత్రం కుక్కల్ని జాగ్రత్తగా చూసుకోండి. థ్యాంక్ యూ.